ఇండియాలో ప్లేస్ సంపాదించాలంటే ఖచ్చితంగా డొమెస్టిక్ లీగ్స్లో పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉండాలి. అలా ఉన్నప్పుడే టీమిండియాలో ప్లేస్, ఇంటర్నేషనల్ క్రికెట్ గేమ్స్ కూడా. అలాగే ఇలాంటివి జరగాలంటే ఫస్ట్ ఖచ్చితంగా ఇనిషియేషన్ అనేది ఉండాలి. అంటే తొలిమెట్టిగా అండర్-19 కప్ని పరిగణించవచ్చు. మనం క్రికెట్ ఆడాలంటే బ్యాట్ బాల్ ఎంత అవసరమో అలానే టీమిండియాలోకి అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా అండర్-19లో పెర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి. ఒక మహమ్మద్ కైఫ్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్, పృథ్వీ షా ఇలా వచ్చిన వాళ్ళే. ఇక్కడ నుండి ఎగ్జాక్ట్ ఆడితే, డెడికేటెడ్గా క్రికెట్లో ఆడితే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ టీం ప్లేస్ ఖాయమనే తెలుస్తుంది. అయితే ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. 15వ అండర్-19 ప్రపంచ కప్లో భారత్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా వరుసగా 5వసారి ఫైనల్కు అర్హత సాధించింది. ఇది టీమిండియాకు 9వ అండర్-19 ఫైనల్ మ్యాచ్ కావడం విశేషం. ఇక అయితే అండర్-19 ప్రపంచ కప్ 2024 తొలి సెమీఫైనల్లో గెలిచి టీమిండియా ఫైనల్లోకి వచ్చింది. అయితే విల్లోమోర్ పార్క్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జూనియర్ ప్రపంచ కప్లో టీమిండియా ఫైనల్కు చేరటం ఇది 9వసారి. గత 14 అండర్-19 ప్రపంచ కప్లో భారత్ జట్టు 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది. 3 సార్లు రన్నరప్ అవార్డుతో సంతృప్తి చెందింది. అంటే జూనియర్ ప్రపంచ కప్లో టీమిండియా విజయాలను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు ఉదయ్ సారన్ నాయకత్వంలో భారత్ జట్టు 9వసారి ఫైనల్ ఆడబోతుంది. ఈసారి కూడా ట్రోఫీ గెలుచుకునే ఫేవరెట్గా భారత్ జట్టు ఎదిగింది. మరి భారత్ అండర్-19 ప్రపంచ కప్ ఎప్పుడెప్పుడు గెలిచిందో ఒకసారి చూసేద్దాం. అయితే ముందుగా 2000 సంవత్సరం మహమ్మద్ కైఫ్ నాయకత్వంలో టీమిండియా 2000లో తొలిసారిగా అండర్-19 ప్రపంచ కప్లో ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ఆఖరి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 178 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి తొలి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఇక తర్వాత 2008వ సంవత్సరం భారతదేశం 2000లో తన మొదటి అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకుంది. అయితే రెండోసారి ట్రోఫీని గెలవడానికి టీమిండియా 8 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. అయితే 2008లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా డక్వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం దక్షిణాఫ్రికాను 12 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే డక్వర్త్ లూయిస్ ప్రకారం 25 ఓవర్లో 116 పరుగులు విజయలక్ష్మితో బయటలో దిగిన దక్షిణాఫ్రికా 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. అక్కడ ఆల్అవుట్ అయిపోయింది. దీంతో టీమిండియా రెండోసారి ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఇక మూడోది 2012లో ఉన్ముఖ్ చంద్ర కెప్టెన్సీలో భారత్ జట్టు 2012లో భారతదేశానికి 3వ ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఇక చివరి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లో కానీ 225 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక తర్వాత 2018 పృథ్వీ షా నాయకత్వంలో టీమిండియా అండర్-19 ప్రపంచ కప్ 4వసారి గెలుచుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 216 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన భారత్ జట్టు 2 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి విశ్వ విజేతగా నిలిచింది. ఇక తర్వాత 2022 యస్దుల్ నాయక్ నేతృత్వంలోని టీమిండియా గత ప్రపంచ కప్లో ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. చివరి మ్యాచ్లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని 47.4 ఓవర్లో ఛేదించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత జట్టు 5వసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఇక తర్వాత 2006, 2016, 2020 సంవత్సరాల్లో భారత జట్టు రన్నరప్గా నిలిచింది. ఇప్పుడు టీమిండియా 6వసారి ప్రపంచ కప్కు కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్లో విజయం సాధించిన భారత్ ఫైనల్లో పాకిస్తాన్ లేదా ఆస్ట్రేలియాతో తలపడనుంది. 2024 అండర్-19 ప్రపంచ కప్లో గాను ఎవరికి విన్నర్గా నిలుస్తారనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఇప్పుడున్న అండర్-19 టీంలో కానీ టీమిండియాలోకి రాగల సత్తా ఉన్న ప్లేయర్ ఎవరు అనేది కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.